अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ श्रीमत्सटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। జైమినీకృత వేద పాద స్తవం అన్నది నారద పురాణం నుంచి. దాంట్లో 54వ శ్లోకంలోకి మనం అడుగు పెడుతున్నాం. భవంతం సుదృశం వందే భూతభవ్య భవత్పతిం త్యజంతీతర కర్మాణి యో విశ్వాభిపశ్యతి విశ్వ భువి పశ్యతి. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఇది భవంతం సుదృశం వందే, ఆవిర్భవించే స్వామికి, కంటికి ఇంపుగా కనిపించే స్వామికి ఆయనకి నమస్కరిస్తున్నాను. భూత భవ్య భవత్పతిం, భూతకాలము వర్తమానము జరగబోయేది మూడిటికి కూడా అధికారి అయినవాడు, రక్షకుడైనవాడు, రక్షణ కలిగించేవాడు అయిన స్వామికి నమస్కరిస్తున్నాం. త్యజంతి ఇతర కర్మాణి, మిగిలిన పనులు చాలా ఉంటాయి దైవకార్యంగా చేసేవి, అవన్నీ కూడా వదిలిపెట్టి కూడా యో విశ్వాభిపశ్యతి, ఎవరైతే సకల ప్రపంచాన్ని కూడా, అంటే ప్రపంచంలో లోపాలు ఉండొచ్చును, పంచభూతాలతో ఏర్పడిన ప్రపంచంలో లోపాలు ఉండొచ్చును, గుణాలు ఉండొచ్చును, వైరుధ్యాలు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా అది సృష్టి ఒక భాగము అనే ఉద్దేశ్యంతో విశ్వ భువి పశ్యతి విశ్వాభిపశ్యతి, ఇది 2 వాటిలో కూడా ఉన్నాయి. ఇది దీంట్లో యో విశ్వాభిపశ్యతి అన్నది ఉంది కదా, అది ఋగ్వేద మంత్రంలోంచి ఉంటున్నది. యో విశ్వాభిపశ్యతి భువనా సంచ పశ్యతి సన పూషా అవితాభువత్. ఇది ఋగ్వేద మంత్రము, సూర్యునికి సంబంధించింది. అయితే మరి శివస్తోత్రం ఎలా చెప్తారంటే, మీరు ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆదిత్య శయన వ్రతం అని చెప్పి, నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి, వీటిల్లోంచి తీసుకున్నప్పుడు సూర్యమండల అంతర్గతమైన పరమాత్మ విష్ణువుగా, సూర్యునిగా, శివునిగా 3 చోట్ల సమన్వయం ఉంది. అందుకని యో విశ్వాభిపశ్యతి యః పూష విశ్వాభువన అభివిపశ్యతి. ఏ పోషకుడైతే పరమాత్మ సూర్య భగవానుడు, పరమాత్మ సర్వలోకాలను చూస్తుంటాడో, అంతేకాదు సంపశ్యతి, అతడు ఆయా లోకాలు జీవుల యథార్థతత్వాన్ని కూడా తెలుసుకున్నాడు. నీ మనసులో ఉందో శివుడు ఎరుగడా అని సామెత ఉంది కదా, మనకి పైవాడికి తెలియదా? అది తెలుస్తుంది, యథార్థతత్వంతో దర్శిస్తాడు. సహ పూష, అలాంటి పోషకుడైన పరమాత్మ, ప్రేరణ చేసే పరమాత్మ నహ అవిత భువత్, మాకెప్పుడూ కూడా రక్షకుడు కాగాక. అలాగా మాలో దోషాలని తొలగించాలి, మాలో సక్రమైన దృష్టిని పెంచాలి, ఇవన్నీ చెయ్యాలి. నడుస్తున్నాం, లెక్క లేకుండా రాయి మీద కాలేసాము, జారుతుంటే వెంటనే నిలబడాలి ప్రయత్నిస్తున్నాం కదా మనం. జారితే అనుకుంటా లేదు, అంటే నువ్వు పొరపాటు చేసినా కానీ అలా బురదలో కాలేసావు, కప్పుకు 2 కాలు వెనక్కి తీసుకుంటున్నావు నువ్వు, నియమం అది. అలాగే నిన్ను లోపాలున్న పుణ్యం ఉంది కొనసాగిస్తాడు. అది భవః భవతి అసౌ సర్వత్ర సర్వదా, అన్ని చోట్ల అంతటా కూడా ఉండేవాడు, ఉంటాడు, త్రికాలముల్లో ఉంటాడు. సర్వం భావయతి సర్వై భావ్యతే సర్వం భవతి, ఆయన అందరినీ కూడా భావిస్తాడు, అందరినీ దర్శిస్తాడు, అందరి చేత కూడా దర్శింపబడేవాడు. అంటే 8 మూర్తులు కూడా జలమునకు అధిష్టానదయం అంటుంది సుదృశ్యం. అందుకనే జలానికి అధిష్టానం, జలం అక్కడి నుంచే వస్తుంది, సూర్యుడి ద్వారా తీసుకుని మళ్ళీ వెనక్కిస్తాడు. అంచేత సుదృశ్యం, సూర్య రూపంగా కనవస్తాడు మనకి. అది త్యజంతి ఇతర కర్మాణి యో విశ్వ అభిపశ్యతి. అలాంటి స్వామికి నమస్కరిస్తున్నాం అంటూ తరువాతి శ్లోకం మళ్ళీ చెప్తారు ఇంకో మాట. యదాజ్ఞా జగత్సర్వం
నారాయణ వ్యాప్య స్థితః హరం సురనియంతారం హరంతం అహమానతః. ఇది మంత్రం కూడా ఉంది. ఎలాగా అంటే హరం సురనియంతారం హరంతం అహమానతః. మాలో ఉండే అహంకారాలన్నీ కూడా హరించే మహానుభావుడైన యదాజ్ఞయా జగత్ సర్వం, ఎవరి ఆజ్ఞ చేతనే ప్రపంచమంతా కూడా నారాయణ వ్యాప్తమయ్యిందో అలాగా అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది అందుకనే హరం సుర నియంతారం హరంతం అహమానతః యదాజ్ఞా జగత్సర్వం నారాయణ వ్యాప్య స్థిత. ఇక్కడ హరశబ్దము రెండు రకాలుగా కూడా వ్యంగ్యంగా ప్రయోగిస్తున్నారు. హరి హర అభేదాన్ని చెప్పడం కోసం ఈ పఠనం వల్ల అహంకారం తగ్గుతుంది. మరి తరువాత ఏమిటి? ఇదే ఒక తమాషా వాక్యం. తం నమామి మహాదేవం యన్నియోగాత్ ఇదం జగత్ కల్పాదౌ భగవాన్ దాత యథా పూర్వం అకల్పయతు. అయితే శివుడు ప్రధానమా విష్ణు ప్రధానమా ఆ చర్చ ఇక్కడ అవసరం లేదు. జైమిని స్తోత్రం చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. తం నమామి మహాదేవం యన్నియోగాత్ ఇదం జగత్ కల్పాదౌ భగవాన్, కల్పాదియందు భగవంతుడు, దాత యథాపూర్వం అకల్పయత్. ఇదేమిటి? పరమాత్మ. ఇది తైత్తిరీయ నారాయణంలో వస్తుంది, అదే ఉంటుంది. సూర్యాచంద్రమసౌ దాత యథాపూర్వం అకల్పయత్ దివంచ పృథివీం అంతరిక్షంచ అధోసువ. అదే అందుకని అలాంటి స్వామిని మేము ప్రార్థన చేస్తున్నాము అంటున్నారు ఈ శ్లోకంలో. తర్వాతి శ్లోకం చూడండి. ఈశ్వరం తమహం వందే యస్య లింగం అహర్నిశం యజంతే సహ భార్యాభిః ఇంద్ర జ్యేష్ఠ మరుద్గణాః. ఇది విశేషం. దీంట్లో ఉన్న విశేషాన్ని ఇప్పుడు చెప్పుకుందాం ఒక్క 2 నిమిషాల లోపల. స్వస్తి.